నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. బలపడుతున్న పసుపు వాయిదా ధరలు. దేశంలోని పసుపు ఉత్పాదక కేంద్రాల వద్ద నెలకొన్న మసాలా గ్రైండింగ్ యూనిట్ల డిమాండ్ మరియు అడుగంటిన మిగులు నిల్వల వలన ధర ప్రతి క్వింటాలుకు 200 నుండి 250 వృద్ధి చెందింది. తెలంగాణలో పసుపు తవ్వకాల ప్రక్రియ మరో 2 వారాలలో ప్రారంభం కానున్నది. ఎన్సెడెక్స్ వద్ద గత సోమవారం ఏప్రిల్ వాయిదా 14,038తో ప్రారంభమై శుక్రవారం నాటికి 106 వృద్ధి చెంది 14,144. మే వాయిదా 372 లాభంతో 14,272 వద్ద ముగిసింది. తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో సోమ, మంగళవారాలలో కలిసి 1,800 నుండి 2,000 బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు 13,000 నుండి 13,800, దుంపలు 12,000 నుండి 12,400, లోకల్ లూజ్ మరియు లారీ బిల్టి పాలిష్ సరుకు కొమ్ములు 14,500 నుండి 14,600, దుంపలు 13,700 నుండి 13,800, వరంగల్లో 150 నుండి 200 బస్తాల రాకపై కొమ్ములు 11,500 నుండి 12,000, దుంపలు 10,500 నుండి 11,000 మరియు ఆంధ్రప్రదేశ్లోని దుగ్గిరాలలో 400 నుండి 500 బస్తాల రాకపై కొమ్ములు దుంపలు 10,800 నుండి 11,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని హింగోడిలో గత వారం 7 నుండి 8,000 బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు 12,000 నుండి 13,500, నాణ్యమైన సరుకు 11,200 నుండి 12,500, మీడియం 13,000 నుండి 13,500, దుంపలు 13,000 నుండి 13,200, మీడియం 12,500 నుండి 12,800. నాందేడ్లో 3,000 బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు 12,000 నుండి 14,000, దుంపలు 10,500 నుండి 13,300. సాంగ్లీలో 6 నుండి 7 బస్తాల రాకపై రాజాపురి పసుపు 14,500 నుండి 15,500, దుంపలు 13,800 నుండి 14,000. కొమ్ము దుంపలు మీడియం 12,500 నుండి 13,200 మరియు ఒడిశాలోని బరంపురంలో 500 నుండి 600 బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు 12,000, పాలిష్ సరుకు 12,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని ఈరోడ్ మార్కెట్లో గతవారం 16 నుండి 17,000 బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు 6,888 నుండి 14,215, దుంపలు 6,355 నుండి 13,380. పెరుందురైలో 1000 నుండి 1,200 బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు 10,869 నుండి 14,510, దుంపలు 9,665 నుండి 13,358. గోబిచెట్టిపాలయంలో కొమ్ములు 10,022 నుండి 14,499, దుంపలు 11,122 నుండి 13,299 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.